అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఎట్టకేలకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నిన్న జరిగినటువంటి అసెంబ్లీ మరియు బడ్జెట్ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు, మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇద్దరు కూడా దాదాపు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల తొలి విడత నిధులకు 20,000 రూపాయలు ఇస్తామన్నారు కదా ఎన్నికల మేనిఫెస్టోలో. ఆ హామీ ప్రకారం ఈ తొలి విడత డబ్బుల విడుదలకు దాదాపు 4,500 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. ఇక ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ చేస్తారు అంటే ఈ నెల 22 వరకు అసెంబ్లీ సమావేశాలు అయితే ఉంటాయి. ఈ నెల 23న ఈ యొక్క పథకానికి సంబంధించి నిధులు ఏ తేదీ నుంచి విడుదల చేయాలి, ఎంతమంది అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారనే విషయాన్ని మన ఏపీ ప్రభుత్వం అయితే వెల్లడించబోతోంది. ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్లి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ఇక మీరు వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోను లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు, తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, షేర్ బటన్ పైన నొక్కి ఈ వీడియో లింక్ అనేది మీరు మీ బంధువులకు, స్నేహితులకు మీ వాట్సాప్ ద్వారా షేర్ చేసినట్లయితే వారు కూడా ఈ వీడియో లింక్ పైన క్లిక్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాల సమాచారాన్ని, మరీ ముఖ్యంగా రైతన్నలకు ఇచ్చేటువంటి పథకాలకు సంబంధించి అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి వీలవుతుంది. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగినటువంటి అసెంబ్లీ మరియు బడ్జెట్ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులందరికీ కూడా భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు. ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం సంవత్సరానికి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా 20,000 రూపాయలనైతే ఇవ్వాల్సి ఉంది. ఈ 20,000 రూపాయల విడుదలలో భాగంగా ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేశారండి. ఇక నిన్నటి రోజున మనకు దాదాపు 4,500 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని, ఇప్పుడున్నటువంటి అర్హుల జాబితా ప్రకారం చూస్తే 4,500 కోట్ల రూపాయలను ఈ తొలి విడత డబ్బులకు కేటాయించాలని కూడా నిర్ణయం అయితే తీసుకున్నారనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 22 వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని, ఈ నెల 22 తర్వాత అంటే 23 లేదా 24వ తారీఖున ఈ యొక్క పథకానికి సంబంధించి నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి ఏ తేదీ నుంచి డబ్బులు పడతాయనే విషయాన్ని అధికారికంగా ప్రకటన అయితే చేయబోతున్నారు. ప్రస్తుతానికి నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో అయితే రైతులకైతే ఈ గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు, మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇద్దరు కూడా ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసి అప్లై చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది. ఇక రేపు మళ్ళీ కూడా కేబినెట్ మీటింగ్ అయితే జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్లో, ఎందుకంటే రేపటి నుంచి మనకు అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ కూడా రేపు కేబినెట్ మీటింగ్ అయితే జరుగుతుంది. ఈ కేబినెట్ మీటింగ్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి తొలి విడత నిధులకైనా గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా రేపైతే ఈ పథకం పైన అయితే క్లారిటీ వస్తుంది. ఎందుకంటే బడ్జెట్ కూడా ప్రవేశపెడుతున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే వచ్చే సంవత్సరం 2025 మార్చి వరకు కూడా మనకు ఈ యొక్క బడ్జెట్ అనేది ఉంటుంది. కాబట్టి మనకు అప్పటి వరకు కూడా మనకు ఈ యొక్క బడ్జెట్ అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఆలోపు మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకాన్ని రైతులకు అమలు చేయాలి. కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ నిర్ణయం తీసుకుని రైతులకైతే ఈ యొక్క పథకం డబ్బులు అయితే అమలు చేయబోతున్నారు. ఈ పథకం డబ్బులు అయితే విడుదల చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా వెంటనే అప్లై చేసుకుని మీరు తప్పకుండా ఈ విధంగా చేసుకున్నట్లయితే ఈ విధంగా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా, ఈ క్రాఫ్ట్ చేయించుకోకుండా ఉన్నా, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా మీరు ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు అమౌంట్ అయితే తీసుకోండి. రేపైతే కీలక ప్రకటన అయితే చేయనున్నట్లు కూడా మనకు ప్రకటన అయితే వచ్చింది. సీఎం గారు అయితే మనకు రేపు కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోని వారు ఉంటే అప్లై చేసుకోవాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం
అయితే సూచిస్తుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అప్లై చేసుకుని వారున్నారో వారందరూ కూడా అప్లై చేసుకోండి. ఈ విధంగా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారు అయితే రైతులకు మరొక శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయండి. అంటే అప్లై చేసుకున్న అర్హత ఉన్న వారికి మాత్రమే వస్తాయి, మిగిలిన వారికి వచ్చే అవకాశం అయితే లేదు. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఈక్రాఫ్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసినటువంటి వర్షాలకు చాలామంది అయితే పంటలు నష్టపోయారనమాట. ఈ పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా వారు నష్టపోయినటువంటి పంటను బట్టి ఎకరం నుంచి 10 ఎకరాల వరకు కూడా మనకు వారికి సాయం అయితే అందే అవకాశం ఉంది. అంటే ఎకరానికి 7,500 రూపాయల నుంచి వారు వరి పంట వేసింటే ఒక విధమైన డబ్బులు మనకు ఈ ఏ పంటలు వేసినా కూడా ఆ విధంగా వారికి డబ్బులు అయితే వేయనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు. రేపు దానిపైన కూడా చర్చ ఉంటుంది. మనకు 2 పథకాలకు సంబంధించి కీలక ప్రకటన అనేది చేసి డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుందని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం. మనకు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా మీరు ఇలా అప్లై చేసుకుంటే మరిన్ని పథకాల ద్వారా మీకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన నిధులైతే విడుదల చేస్తుందన్నమాట. ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు 2 విడతల డబ్బులు అయితే వచ్చింది. 17వ విడత 2,000 రూపాయలు, 18వ విడత 2,000 రూపాయలు, మొత్తం 4,000 రూపాయలను అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ 4,000 రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ప్రస్తుతానికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి డబ్బులు అయితే తీసుకోండి. ఇక ఎక్కువ మంది రైతులు ఏంటంటే మాకు ఇంకా జమ కాలేదు అంటున్నారు. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉన్నాను. ఎందుకు జమ కాలేదు అనేది చూస్తే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారికి జమ కాకపోవడానికి మెయిన్ కారణం చూసుకుంటే అన్నదాత ఇది ఈకేవైసీ చేసుకోకపోవడం అన్నమాట. ఈకేవైసీ ఎవరైతే చేసుకోలేదో వారికి డబ్బులు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి మీరు ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈకేవైసీ చేసుకుంటేనే మీకు అమౌంట్ అనేది వస్తుంది. కాబట్టి ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి. అప్పుడే మీకు పీఎం కిసాన్ తరపున 4,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తరపున, ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభవ 7,000 మొత్తం 11,000 రూపాయలు అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా విషయాన్ని గమనించి మీరు ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుని ఈ పథకాల ద్వారా డబ్బులు అయితే పొందండి. మీకు మరిన్ని డబ్బులు అయితే రావడం జరుగుతుంది అనమాట ప్రభుత్వం నుంచి. ఎప్పుడు వచ్చినా కూడా నేరుగా మీకు అకౌంట్లోకి అయితే డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవడానికి తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి